వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ప్రత్యక్షంగా చూద్దాం. 2004లో మేము తెలంగాణకు అనుకూలమైన నంగనాథ్ సభలు పెట్టి తెలంగాణ ఉద్యమ వాతావరణంతోనే ఇక్కడ అక్కడ అందరూ పెట్టిన కాంగ్రెస్ నిన్నటి వరకు లెఫ్ట్ని అడ్డుపెట్టింది. ఈరోజు లెఫ్ట్ అడ్డుపెట్టిన తర్వాత కూడా తన మూర్ఖ వైఖరి మార్చుకోలేదు. కాబట్టి గత అర్ధ శతాబ్దం నుంచి కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టేందుకు ఈ బంద్ సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేస్తున్నారు. కాబట్టి దయచేసి స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనండి. పూర్తి స్థాయిలో ఈ బంద్ను ప్రతి ఒక్కరు కూడా సహకరించి విజయవంతం చేయాలని చెప్పి మేము చాలా అడ్వాన్స్ ఇస్తున్నాం. కాబట్టి సెలవు చేస్తున్నటువంటి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి పెద్ద మనసుతో సహకరించి స్వచ్ఛంద బంధులు పాటించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, విద్యా సంస్థలను కూడా బంద్ పాటించాలని చెప్పి కోరుతున్నాం. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా మీరు పార్టిసిపేట్ చేయకపోవద్దు. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయకపోయి బలవంతంగా బస్సులు బయటకు తీస్తే జరిగే పరిణామాలకు ఎందుకంటే తెలంగాణ ఆవేశం ఉంది. మేము బాధ్యతం కాదు. మీరు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. అయితే ఎటువంటి పరిస్థితులలో కూడా యూపీఏ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఖచ్చితంగా ఓడించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎటువంటి మార్పు కానీ నాకు ఆస్కారం లేదు. దీని మీద ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. ఢిల్లీ నుంచి మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళినటువంటి ఒక ఇండిపెండెంట్ ఎంపీగా ఈరోజు ఉదయం నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పారంటే మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు కదా, నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మీరే మీరు చేయకూడదు కదా. అంటే నేను సాయంత్రం వారిని హైదరాబాద్ రమ్మని ఆహ్వానించాను. నేను కూడా తీసుకుని ఉంటా యూపీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకిద్దామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పుడు ప్రచారం రాంగ్ న్యూస్ ను ఫ్లోటింగ్ లో పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఈ అనుమానాన్ని పటాపంచలు చేయడానికి కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు వారి యొక్క దత్తమ్మ వైఖరి తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ఈ 5 రోజుల నిరసన కార్యక్రమాన్ని ఫైనల్ తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దీనికి శాంక్షన్ ఏముంటుంది సార్? కేబినెట్ రిజల్యూషన్ వాళ్ళు సీఎంసీలో పెట్టి ప్రెసిడెంట్ తో తెప్పించిన తర్వాతనే వాళ్ళు బేఖాతరు చేశారు. రాహుల్ గారు పాసింగ్ రెజల్యూషన్ ఇన్ ద క్యాబినెట్ is the beginning of official process for all Islamic State. That is the official process. ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది అఫీషియల్ ప్రాసెస్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇఫ్ దే ఇనిషియేట్ ఫర్ ద ఫస్ట్ స్టెప్ వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ దెమ్. అదర్వైజ్ ఎట్ ఎనీ కాస్ట్ వీ విల్ అపోజ్ దెమ్. అవును సార్, క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేస్తారు కానీ వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేస్తారని గ్యారెంటీ ఏముంది? ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలు శిక్షించారు. చూసారు ఎన్నిసార్లు పూర్తి చేస్తారు. మళ్ళీ కాంగ్రెస్ మాట్లాడి పోటీ ఏమని చెప్తుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళు చాలా మంది చాలా ఫోన్ చేస్తున్నారు ఢిల్లీ నుంచి. మేము కరాఖండిగా ఇదే విషయాన్ని చెప్తూ వస్తుంది. ఎవరితో కలుపుతున్నది ఏ కలుపుతాం కావాలి మా ఉన్నటువంటి ఓట్లను యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం టు అపోజ్ ద యూపీఏ గవర్నమెంట్